ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. మన నీతి ఎలాంటి నీతి అంటే మనది మానవుల నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డ వలె ఉంటుంది. ఈ మురికి గుడ్డల గురించి ఒక దైవ సేవకుడు చాలా లోతైన విషయాలు చెప్పాడు. అది ఇక్కడ చెప్పడం అంత నాకు ఇష్టం లేదు. ఈ మురికి గుడ్డ అనేది ఎలాంటిదంటే అది చాలా అందరం చెప్పేది కాదు, ఎవరికైనా ఒక్కొక్కరికి చెప్తే బాగుంటుందేమో. అది మన నీతి ఎలాగ ఉంటుందంటే ఏమంటే మురికి గుడ్డలాగా ఉంటుందంట. మన నీతి మురికి గుడ్డలాగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనం నీతిమంతులం కాదు. అయితే ఇక్కడ ఏమంటాడు ఆయనంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. నీ నీతి కాదు, నా నీతి కాదు, మన నీతి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిని ఎవరైతే జరిగిస్తారో వారే ఈ లోకంలో నీతిమంతులని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం దేవుని వాక్యాన్ని. మరి 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎందుకనినా ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడు. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. అదే చెప్తాను సంఘ చరిత్ర.